హలో మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ అనుతో నాని. ఏంటి చేపల కూర వండుతానని చెప్పి అరటికాయ కట్ చేస్తున్నానని ఆలోచిస్తున్నారా? ఇదే మరి ఫిష్ లేని ఫిష్ కర్రీ. ఈ అరటికాయని ఇలా నేను చూపించేలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దానికి ఇలా ఫిష్కి ఎలా హోల్ ఉంటుందో అలా హోల్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న దానిని వాటర్లోకి వేసుకొని కొంచెంగా పసుపు వేసుకొని అందులోకి బాగా దాన్ని శుభ్రంగా కడుక్కోండి. తరువాత ఒక పాత్రలోకి కొంచెంగా కారం అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని అండ్ చివరిగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దానిని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బనానా ముక్కలకి అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసి ఇందులోకి కొంచెంగా లెమన్ పిండుకొని దీన్ని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. మనం ఇప్పుడు చేసే ఈ అరటికాయ లాంటి చేపల కర్రీకి కొంచెంగా చింతపండు నానబెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలోకి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దానిని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి, తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. తర్వాత కడాయిలోకి కొంచెంగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలనైతే ఇందులోకి వేయించుకుందాం. ఇలా ఒక సైడ్ కాలాక ఇలా టర్న్ చేసుకోండి. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాక ఇదే కడాయిలోకి కొంచెంగా ఆవాలు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా వేగాక కొంచెంగా కరివేపాకు వేసుకుందాం. ఇందులోకే కొంచెంగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. ఇలా కొంచెం వేగాక ఇందులోకి 2 టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెంగా పసుపు వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకుందాం. తర్వాత ఇలా ఉడుకుతున్న దానిలోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపెట్టుకుందాం. ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. ఇలా చూసారా, నూనె అనేది ఇలా పైకి తేలాలి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులోకి వేసుకుందాం. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి అనేవి వీటి మీద చల్లుకోవాలి. కొంచెంగా కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకొని ఒకసారి కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని మూత పెట్టేసేసేయాలి. చూసారు కదా, ఎగ్జాక్ట్‌గా ఫిష్ కర్రీ లాగే ఉంది కదా! దీనినైతే అన్నంలోకి సర్వ్ చేసుకొని మా హస్బెండ్‌కి ఇలా వేసుకున్నాక స్టార్టింగ్‌లో చెప్పాను కదా, మా హస్బెండ్‌కి ఫిష్ కర్రీ కావాలని అడిగాడని. ఇప్పుడు ఈ కర్రీని తీసుకెళ్ళి తన ముందు పెడదాం. తన రియాక్షన్ ఏంటో చూసేద్దాం. ఆర్ యూ రెడీ? బాబోయ్, ఈ నసగాడు అప్పుడే వచ్చాడేంటి? షాక్ అయ్యావా? అట్టికాయ కూర. వాట్ ఐ టాకింగ్? ఏమాడతాడు?
చూసారు కదా ఫిష్ లేని ఫిష్ కర్రీని. వాచ్ ఫర్ మోర్ వీడియోస్. ఇట్లు మీ అనుతో నాని.